నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, మీ దగ్గర ఎలాగైనా రాశి ఫలితాలు తీసుకోవాలి అని చెప్పి మేము గట్టిగా అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీ ఫలితాలు ఇప్పుడు కాదు, మేము ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల నుండి చూస్తూ వస్తున్నాము. మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఎలా అయినా మీతో 2026 ఫలితాలు చెప్పించాలి అని అనుకున్నాం గురుగారు. మొత్తానికి మీరు మా దయ వల్ల మొత్తాన్ని మా మీద దయతో ఒప్పుకున్నారు మా ప్రేక్షకులకి. సో అందుకని 2026 ఫలితాలు చేద్దాం గురుగారు. సో చెప్పండి. ఉగాది తర్వాతనే మీకు 100% కరెక్ట్ అక్యురేట్ ఫలితాలు ఇస్తాను మీకు నేను. ఉగాది ఫలితం కూడా ఉగాది పంచాంగ శ్రవణం కూడా చేద్దాం మనం, నో ప్రాబ్లం. అది ఇప్పుడే హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 2026 జనవరి 1 to 31 డిసెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ అంటారు దీన్ని, అంటే పాశ్చాత్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం. దానికి దీనికి భేదం ఏమిటి అంటే ద పీపుల్ కెన్ థింక్ ఓన్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2026 లైక్ జూపిటర్ సాటర్న్ రెండే చూసుకుంటారు వాళ్ళు. రాహుకేతులు వాళ్ళు తీసుకోరు. ఈ 2 గ్రహాలతోనే మనకి ఉన్నటువంటి పొజిషన్ మేము చెప్పాలి. ఇది వాళ్ళకి అంతే. ఇయర్ వాళ్ళకి ఉగాది ఏమిటి వాళ్ళకి సంబంధం లేదు. దానికి మన వాళ్ళు కూడా కొద్దిగా ఉత్సాహం చూపుతూ ఇక్కడ ఎందుకు కొంతమంది మన వాళ్ళ ప్రేక్షకులు కామెంట్ చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మంచి వాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఉగాది పంచాంగాన్ని ఎందుకు ముందు తీసుకొస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ అందుకే మన ప్రేక్షకులు చెప్తున్నాను నేను, వాళ్ళకి ఇప్పుడు మనకి ఉగాది పండుగ సనాతనధర్మంలో, మరి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి జైనులకి వాళ్ళకి ఉగాది పండుగ కాదుగా. వాళ్ళకి ఏదన్నా పౌర్ణమి అలాంటి వాళ్ళకి వేరే వేరే పండుగలు ఉంటాయి, ముస్లిమ్స్కి వేరే పండుగలు ఉంటాయి. ఇలా మనం చూసుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉత్సాహం చూపించే వాళ్ళు ఉంటారు. జ్యోతిష్యం అనేది కేవలం సనాతన ధర్మంలో మన ఒక్కళ్ళకేనా అన్నటువంటి భావం లేదు. జ్యోతిష్యం అనేది సనాతన ధర్మం హిందువులకు ఒక్కటే అనేది అబద్ధం. అది సర్వమైనటువంటి సర్వమానవాళికి, వృక్షాలకి మరియు జంతువులకు కూడా జ్యోతిష్ శాస్త్రం దాన్ని అనుసంధానం చేయవచ్చు మనం. కాబట్టి అంటే ముందుగానే ఈ విషయం వివరణ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి 2026 ఓన్లీ వీఆర్ క్యాలిక్యులేటెడ్ బై సాటర్న్ అండ్ జూపిటర్. ఈ రెండింటితో చెప్తాము. ఇందులో మీకు 100% బాగుంటే అంత ఆనందపడకండి, 100% బాగాలేకపోతే అంత బాధపడకండి. ఉగాది నుంచి పంచాంగ శ్రవణం అక్కడ ఎందుకు ఉంచాలంటే నవనాయక నిర్ణయ ఫలం, అంటే ఏ గ్రహానికి ఆధిపత్యం వచ్చింది. ఒక చెడ్డవాడికి రాజ్యాధిపత్యం వచ్చింది అనుకోండి, వాడు చెడ్డవాడు స్వతహాగా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తున్న పంచాంగంలో శని బాలేడు చెడ్డగా ఉందని చెప్పిన గ్రహనాయకత్వం వల్ల వారికి శనికి రాజయోగం వస్తే రాజు తప్పకుండా మంచి పని చేయాలి. అంటే ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఉన్నప్పుడు మీకు స్పష్టమైనటువంటి జ్యోతిష్య సంబంధ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. రెండోది జన్మజాతక ఫలితాలు మీకు 100కి 90% కరెక్ట్గా ఉంటాయి. అదేంటి గురారు మరి 90% అన్నారు అంటే ఏది కూడా మేము దాన్ని స్ఫురణ, ఈ గ్రహం యొక్క ప్రభావం ఇంత డిగ్రీలో ఉంది, ఈ గ్రహం యొక్క కాంతి ప్రసరణ వల్ల ఇంత ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది మా ధర్మం. ఇప్పుడు 100% నేను సన్యాసినైతే వివాహం చేసుకోకుండా, ఎటువంటి అసత్యం ఆడకుండా, క్రోధానికి లోనవ్వకుండా, కామానికి లోనవ్వకుండా ఉన్నట్టయితే 100% అవుతుంది. నేను సన్యాసిని కాదు కదా, నేను భుక్తి కోసం కూడా నేను ఇష్టపడుతున్నాను. భుక్తి కోసం మాత్రమే కాదు, భుక్తి కొరకు కూడా నేను ఈ యొక్క వృత్తిని ఎంచుకోవడం, నా పౌరోహిత్యం కానీ నా జ్యోతిశాస్త్రం కానీ అలా నేను వ్యసనంగా దీనేమి వ్యాపారాత్మక ధోరణితో అమ్మడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అలాంటి వ్యక్తులకి అంటే యోగులకి సన్యాసి చెప్పేటువంటి చూడగానే చెప్పేస్తారు వాళ్ళు, నీకు ఇది అవుతుంది జాగ్రత్త, ప్రాణగండం ఉంది అంటే అది జాగ్రత్త పడాల్సిందే మనం. అటువంటిది మనకి తప్పకుండా మనం అనుసరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి జన్మజాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మేబీ యు ఆర్ నాట్ గివింగ్ ద పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వకపోవచ్చు, 10 నిమిషాలు అటు ఇటుగా ఉండవచ్చు, దానివల్ల కూడా జాతకాలు మారుతుంటాయి. రెండవది మనం తప్పకుండా మనం ఉన్నటువంటి ఈ గోచార ఫలితాలు అనేది 40 to 50% వరకే. ప్రతి మాసంలో కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందిగా. అవును గురుగారు. సీఎం గారు చేసేటువంటి ప్రతి పనిని క్యాబినెట్ ఆమోదించాలిగా. ఆ క్యాబినెట్ ఆమోదించకపోతే సీఎం ఎంత ఇచ్చేసినా అది సదేవదిగా. సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు కొద్దిగా అంతిమ తీర్పు అవుతుందిగా. అలాగా ఈ గోచారంలో కూడా ఈ 4 గ్రహాల యొక్క వాదన వివాదాలని అంటే స్థాన బలాలని అన్ని పరిగణన తీసుకొని అప్పుడు మనం చెప్పే ఫలితాలు ఒక్కోసారి 100% మీరు ఇందాక అన్నట్టుగా మీ ఫలితాలు అక్యురేట్గా ఉంటాయి అనే విషయంలో ఏమో అంటే భగవంతుడు నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో కావచ్చు, మా అమ్మ నాన్నల ఆశీర్వచనం కావచ్చు, నాకున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక మంచి
సుహృద్భావ వాతావరణం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ నా మీద ప్రసరణ కావచ్చు, నేను చదువుకున్న చదువు నాకు సరస్వతి అమ్మవారు ఇచ్చినటువంటి జ్ఞానం కావచ్చు కొద్ది గొప్ప, దానివల్ల నేను చెప్పినట్టు ఫలితాలు అక్యురేట్ అవ్వచ్చు, నాకంటే అక్యురేట్ చెప్పేటువంటి పెద్దవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గమనించుకోమని చెప్తూ, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు అనే విషయాన్ని గమనించుకోవాలి మీరు. గురుగారు, ధనుసు రాశి గురించి మనం మాట్లాడుకుందాం గురుగారు. వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలానే 2026లో ఏ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందో కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. ముఖ్యంగా మనకి అంటే ఈ రాశులలో ప్రత్యేకత ఏం లేదు, లగ్నాన్ని పట్టి ఇందాక చెప్పుకున్న ఒక రాశిలో లగ్నంతో పాటు గుణగణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లగ్నము సపోజ్ ఒకసారి ఏమిటంటే శని లగ్నం ఉంటే ఒకసారి రవి లగ్నం ఉందనుకోండి, భిన్నమైనటువంటి భావాలు. శని రవి ఇద్దరు కూడా, శనికి రవి అంటే మిగతా రవికి శని అంటే పరమశత్రువు. ఈ పరమశత్రు భావంలో ఈ రెండు లక్షణాలు వేరువేరుగా అంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ చెప్పడానికి కొద్దిగా కష్టం అవుతుంటుంది. బట్ లగ్నం యొక్క లగ్నం అంటే శరీరం, రాశి అంటే తనువు, మనస్సు. సో ఈ రెండింటిని కంపేర్ చేయాల్సి వస్తుంది. అంటే గుణాలు చూసుకునేటప్పుడు రాశి ప్రధానమా గురుగారు, లగ్నం ప్రధానం? అంటే ఏ గుణాలు అంటున్నారు మీరు? శరీర గుణాలు అంటున్నారా, ఆర్థిక విషయాలు జరగబోయేటువంటి గుణాలు అంటున్నారు? ఏమంటారు? మన గుణం అంటే మనం మనస్తత్వం అనేది, అది మనస్సు అనేది చంద్రుడిని చూసి చేసుకోవాలి. కానీ చంద్రుడు ఇంపార్టెంటే. ఒక్కోసారి ఇప్పుడు మకర లగ్నం అయింది అనుకోండి, మకర లగ్నమై సపోజ్ వృశ్చిక రాశి అయింది, వెరీ క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఒకడికి ఒకడేమో మందు కొట్టదు అంటాడు వృశ్చిక రాశి, వీడే మందు కొడదాం అంటాడు. ఒకడేమో మాట్లాడదు అంటాడు, వీడు చాలా మాట్లాడాలంటాడు. వీడు ఎందుకు సైలెంట్ ఉందామా తర్వాత చూసుకుంటాడు, వీడు లేదు యుద్ధం చేయాల్సిన వీడు అంటాడు. అంటే ఒక భిన్నమైనటువంటి మనస్తత్వం ఉంటుంది మకర వృశ్చిక లగ్నాల వారికి. అంటే అది క్యాలిక్యులేట్ చేయడం కొద్దిగా కష్టం. బట్ ఓవరాల్గా మనసు ప్రధానమైంది కాబట్టి ఈ చంద్రరాశి గుణాలు అంటారు దీన్ని. చంద్రరాశి గుణాలు ఎలా ఉన్నాయని చెప్పే విషయంలో ధనుసు రాశి వారికి కొంత వీళ్ళు చూడడానికి ఎక్కువ పెట్టినటువంటి విలువలా ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ దృష్టి పారమార్థిక చింతన కన్నా స్వలాభాపేక్ష ఎక్కువ ఉంటుంది. ఎత్తి పరిస్థితుల్లో వీళ్ళు స్వలాభాపేక్ష ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే స్వార్థంతో, దాన్ని స్వార్థం అనడానికి లేదు. ఎస్ అఫ్ కోర్స్ వాడు కష్టపడుతున్నాడు, వాడు అనుభవించారు కదా అంటారు. బట్ 10 మంది చూసే వాళ్ళకి స్వార్థ చింతన ఎక్కువ కనపడుతుంటుంది. అటువంటి తత్వంలో ధనుసు రాశి వారు అనుకున్నది టార్గెట్ రీచ్ అవుతారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి అనేక రకాల ఒడిదుడుకులు చూసుకునే అవకాశం. రెండోది వీళ్ళకి ఎవరి సహకారం లేకుండా వీళ్ళు ముందడుగు వేసే అవకాశం. ప్రతి విషయంలో కూడా వెరీ టాలెంటెడ్ పర్సనాలిటీ, అంటే ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసి లేదు ఉన్నట్టుగా మభ్యపెట్టేటువంటి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకు అంటే వీళ్ళు అరే వాడు కరెక్ట్ వెళ్తున్నాడు కదా అనుకుంటాడు, వాడు కరెక్ట్ వెళ్ళాడు. అసలు వాళ్ళ లోపల అనేక రకాల వ్యక్తిత్వం బయట కనబడకుండా తనకు తానుగా ఒక రూపాన్ని క్రియేట్ చేసుకోగలిగే మహా తెలియనటువంటి మేధావి ధనుసు రాశి వాళ్ళు. ఇందులో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా బహుసంతానం ఒకటి ఎక్కువ ఉండడం, రెండవది 2 వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కొంత ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కదా గురుగారు, ముందుగా తెలిస్తే అర్క వివాహం తప్పకుండా చేసుకోవాలి. అది చేసుకుంటే అప్పుడు అలా ఏమి ఉండదు కదా, అలా దోషాలు ఉండవు. అర్క వివాహం అంటే కూడా ఆల్మోస్ట్ పెళ్ళని ఉంటుంది. తలంబ్రాలు, తాళి కట్టడం, జీలకర్ర బెల్లం, అలంకారం చేయడం, అమ్మాయికి గౌరీ పూజ అన్ని సేమ్ యాసిడ్స్ ఉంటాయి. అబ్బాయికి అయినా సరే అమ్మాయికి అయినా సరే ఇద్దరికి ఎవరి దోషం ఉన్నా చేసుకుంటే అది అర్క వివాహం లేదా కుంభ వివాహం అని చాలామంది కొట్టిపరేస్తారు. ఇది ధర్మశాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలోనే స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు రెండవ వివాహాన్ని ఇబ్బంది కలిగించకుండానికి తప్పకుండా ఇలా చేసుకుంటే మనకి రెండవ దోషం తొలగిపోయి ఇంకా రెండో పెళ్ళి అయినట్టు కదా. మీరు అనుకున్నటువంటి న్యాచురల్ పెళ్లి, మొగుడు అబ్బాయికి అమ్మాయికి అవుతున్న పెళ్లిని న్యాచురల్, కానీ అంతకుముందు మనకి ఒక వివాహం అయిపోయినట్టుగా. కాబట్టి ఇక్కడ రెండవ వివాహమే అవుతుంది కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు, దోషం తొలగిపోతుంది అనుకుంటుంది. అందులో ఈ రాశి వారికి ఎలాంటి చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం. బట్ ఎకనామికల్ గ్రోత్ బాగా ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. తన వరకు తాను ముఖ్యంగా నేను నా కుటుంబం ఎలా ఉండాలి. ప్రేమలు అనేవి పెద్దగా కనపడవు వీళ్ళకి, పెద్దగా కనిపించేది కాదు, కానీ ఎమోషన్స్ ఉంటాయి బట్ ఎక్స్ప్రెస్ చేయరు. బట్ దూకుడుగా వెళ్తుంటారు, వ్యవహారం దూకుడుగా వెళ్తుంటారు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు, అతను ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఈరోజు ఇక్కడ ఉంటూ ఇంకొని ఉంటారు, ఇంకోటి పక్కోడి దగ్గర రూపాయి తీసుకొచ్చి వీళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చేస్తుంటారు. అంటే పక్కోడి వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తుంటారు. కొంతమంది ఇస్తారు, ఉన్న రూపాయిని వీళ్ళే వాడేసుకొని లేదా వానికి ఇచ్చినా అని చెప్తారు వీళ్ళు. అంటే అనేక రకాలుగా దాన్ని ఒక డబ్బుని ఒక ఖర్చు పెట్టే తత్వం వీళ్ళ దానిలో ఎక్కువ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ముడిపెట్టుకొని స్టెప్ బై స్టెప్ డెవలప్ అయ్యే వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో నష్టపోవడానికి అవకాశం ఏంటంటే వీళ్ళకి రాహు బాగాలేకపోవడం. వీళ్ళ జాతకంలో రాహు కనుక ద్వితీయ స్థానంలో కనుక లాభంలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు వీళ్ళంతగా రాణించే అవకాశాలు కష్టంగా ఉంటాయి. కానీ ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకులు, ధనయోగాన్ని, అలాగే ఆస్తులు కూడబెట్టే అవకాశం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విద్యావంతులే అవకాశం, మంచి విద్య. ఎందుకంటే రాష్ట్రాధిపతి గురుడు కదా, మంచి విద్యా సంపన్నత బాగా ఉంటుంది. విదేశాలు కూడా విద్యావంతులే అవకాశం. వాళ్ళు అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేసుకోవడం, అలాగే కుటుంబపరమైనటువంటి వాళ్ళ బాధ్యతలు మాత్రం ఎక్కువ పూర్తి చేసుకుంటారు. అంటే ఎక్స్ట్రీమ్ దానం చేసే వాళ్ళు ఇంకా నీతో అవసరం ఉంటే
తప్పకుండా నీతో ఉంటారు. అవసరం లేకపోతే వాళ్ళు పక్క పడేస్తారు మనల్ని. స్నేహం కూడా క్షణంలో స్నేహం చేస్తారు. వాళ్ళతో అవసరం ఉన్నా లేకపోయినా, ప్రేమ లేకపోయినా, వాళ్ళకి నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోతారు. అసలు ఎందుకు వెళ్ళిపోతారో పక్కకి అర్థం కాదు. రెండోది అంటున్నట్టుగా ఉన్నాం అనుకుంటారు. కానీ వీళ్ళలో ఏంటంటే డిఫరెంట్, లోపలికి వెళ్ళి ఒకళ్ళ విషయాల్ని ఒకళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. లోపల తెలుసుకొని వాడేమన్నాడు వీడేమన్నాడు, వాడి గురించి వీడి గురించి ఇద్దరి గురించి మూడో వ్యక్తితో డిస్కస్ చేస్తుంటాడు. అలా అని చెప్పేసి ఏమి నెగిటివ్ అని చెప్పాడు, కానీ ఇలా అన్నాడు నాకు అనిపించింది అని చెప్తాడు. మరి చెప్తావంటే నాకెందుకు వచ్చిన తలనొప్పి నేను చెప్పను. మరి వచ్చి నువ్వు మరి మధ్యలో నిలబడి చెప్తావని చెప్పను. మరి నీతో అన్నాడు నువ్వు కదరా, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా జాగ్రత్త పడతావని. అంటే అవతల వాళ్ళ గురించి మళ్ళీ ఇంకోటి, ఈయన శత్రువు దగ్గరికి ఏం జరుగుతాడు, ఈయన శత్రువు దగ్గరికి ఈవిడ వెళ్తాడు, ఆయన శత్రువు దగ్గరికి వెళ్తాడు. ఈయనకు మాత్రం ఎవరు శత్రువులు ఉన్నట్టు మాట్లాడు, అందరితో వీళ్ళందరూ ఒకరు శత్రువులు సుమా జాగ్రత్తగా అని చెప్తాడు అందరికీ. అంటే ఈ రకమైనటువంటి మెంటాలిటీ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే తనకన్నా అవతల వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ చేయడం, ఇక నేనే అందరికంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నా, నా వల్లనే అందరికీ మేలు జరుగుతున్నటువంటి భావన ఎక్కువగా ఉండడం. బట్ ఒక రకంగా ఇది కొంత నెగిటివ్ అయితే, పాజిటివ్ జరిగి ధన సంపాదన, విదేశీయానము, విద్యా సంపన్నత, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార లక్షణం బాగా ఉండడం. బండ మీద ఒడ్లు పండిస్తారు వీళ్ళు. అంటే బండ మీద ఒడ్లు పండి ఎలా పండిస్తారు, ఇంపాసిబుల్ అది. బండ మీద వీళ్ళు ఒడ్లు పండిస్తారు. అటువంటి టాలెంట్ ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. అటువంటి తత్వాన్ని వీళ్ళు డెవలప్ చేసుకోవడం, అంటే ఎక్కడైనా సరే శ్రమపడి వాళ్ళుగా అంటే స్వయం కృతితో ఎదుగుతారు. వీళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ధన ప్రాప్తి ఉంటుంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారం, అలాగే కన్స్ట్రక్షన్లోను, తర్వాత బట్టల వ్యాపారం అంటే టెక్స్టైల్ వ్యాపారంలో చాలా మంచి వీళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది, డెప్త్లో ఉంటారు వీళ్ళు. అలాగే ఇంటీరియర్స్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఇంటీరియర్స్ మీద కూడా వీళ్ళు ఎక్కువ బాగా ఫోకస్ చేసి డెవలప్మెంట్ బాగుంటారు. ఇంటర్నేషనల్ పేరు ఉంటుంది వీళ్ళకి, ఇంటర్నేషనల్ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మంచి వ్యాపారవేత్తగా ఉంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వారి అంటే కూడా మంచి లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు వీళ్ళు. అంటే మంచి పెట్టుబడి, అంటే ఈ సంవత్సరం 2026లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు. కన్స్ట్రక్షన్లో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ యోగ్యం ఉంది. ఈ రాశి వారికి తప్పకుండా వివాహ యోగం ఉంది. అంటే గురుడి యొక్క శుభయోగం బలంగా ఉంది కాబట్టి తప్పకుండా వీరికి అద్భుతమైనటువంటి, అంటే చాలామంది వచ్చేసి ధనుసు రాశి వారికి అష్టమంలో గురుడు వస్తున్నాడు కదా అని కొంతమంది భయపడుతుంటారు. అక్కర్లేదు, మీకు ఆ టెన్షన్ అక్కర్లేదండి. ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి ఈ రాశ్యాధిపతి ఉచ్చలో ఉండడం అనేది శుభయోగాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వివాహ సంబంధ అనుకూలత కలిగిస్తుంది. షేర్ మార్కెట్ డబుల్ లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే చాలా మంది మన ఆలోచన చెప్తుంటాడుగా, అష్టమ గురుడు వచ్చేసాడు, మీకు నష్టం తప్పదు. అర్ధాష్టమ శని ఉంది ఇప్పుడు. అర్ధాష్టమ శని అనగానే ఇక్కడ వీళ్ళు వెంబడే కర్కాటకులకు శని గురుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈ రెండింటి వల్ల మీకు ప్రమాదం, ఏం ప్రమాదం లేదు. ఇక్కడ గురుడు స్థానంలో మీనంలో శని ఉన్నాడు, ఉచ్చస్థితిలోకి గురుడు వెళ్తున్నాడు కాబట్టి ఈ రెండు మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి. నెగిటివ్ కలిగించే అవకాశం ఏం లేదు. తప్పకుండా మీకు ఈ సంవత్సరం విద్యా సంబంధ విషయాల కన్నా ఉద్యోగ సంబంధ విషయాల్లో కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యా విషయాల్లో ఈజీగా వెళ్ళిపోతారు. ఉద్యోగంలోనే ఒత్తిడి, కన్సల్టెన్సీ ఆధారపడకుండా మీకై మీరు ప్రయత్నం చేస్తే 2026లో తప్పనిసరిగా వీరికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కళాకారులకి క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెందో మీకు మినిస్ట్రీ కూడా ఓకే రావచ్చు అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగూ మనకి ఈ మాసంలోనే సర్పంచ్ ఎన్నికలు లాంటివి ఉన్నాయి కాబట్టి మేజారిటీగా ఈ రాశి వాళ్ళకి మంచి గెలుపు పొందుకునే అవకాశం. ఇందాక రాశి అది కూడా రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి కూడా అనుకున్నాం. అలాగే ఈ రాశి వారికి కూడా మంచి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం బాగా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ముఖ్యంగా మత్స్యకారులకి ఈ సంవత్సరంలో అనుకూలత బాగా కనబడుతుంది ఈ రాశి వారికి. అంటే తుఫాన్ లేవా అంటే ఈసారి తుఫాన్లు ఉన్నాయి. అది మళ్ళీ నేను పంచాంగ వివరణలో చెప్తాను మీకు. నేను తుఫాను ఉన్నాయి. అయితే మీరు మరి తుఫాన్ లాంటివంటి మత్స్యకారులు ఏంటంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా మత్స్యకారులు సముద్రం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని నెలల పాటు వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటువంటి వ్యక్తులకి సీనియర్స్ వెళ్తారు. ఎటువంటి తుఫాన్ని తప్పించుకొని రాగలుగుతారు వాళ్ళు, పడవతో సైతంగా వస్తారు వాళ్ళు. కాబట్టి సీనియర్లకి అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులకి మంచి సంపద బాగా ఉంటుంది. దానివల్ల రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు బలంగా ఉంటాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయత్నాలు, స్వయం కృషితో అభివృద్ధి పొందడం, ధనయోగము, గృహలాభము, మాతృ సౌఖ్యము, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, మంచి బుద్ధి, వికాసము, విదేశీయానము, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం ఉంటుంది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లలో.
తప్పకుండా ఆ సమయంలో మీకు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, ఇతరుల కబ్జాలు ఉన్నటువంటి మీ ఆస్తులు పాస్తులు కానీ మీ చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి అనుగుణపడుతుంది. వృత్తిలో ఉద్యోగంలో బాగా ఉంటుంది, వైవాహిక జీవనం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. అలాగే మీకు విదేశీయానం బలంగా ఉంటుంది, 2-3 దేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మంచి అనుకూలత, ధనయోగం ఉంటుంది, సోదరుల వల్ల అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది. లాభయోగం అంటే అద్భుతమైనటువంటి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి పేరు ప్రతిష్టలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంలో కూడా మీరు సెప్టెంబర్, అక్టోబర్ తర్వాత మారే అవకాశం వినియోగించుకుంటే మంచిది, లాభకరంగా ఉంటుంది. ఇలా అన్ని రకాల విధాలు. అలా ఖర్చు ఉంది, తొందరపాటుతనం ఉంది, అలా రూడ్గా మాట్లాడడం, వాహన వేగం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగే అవకాశాలు, అక్రమ సంబంధాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. రెండవది ఎట్టి పరిస్థితుల్లో చూసి గుర్తుపెట్టుకోండి, మద్యపాన నష్టం. తల్లిదండ్రులను ఎవరైతే మీరు మోసం చేయాలనుకుంటున్నారో, తల్లిదండ్రులు తెలియకుండా ప్రేమ కలాపాలు అనిపిస్తున్నారో, మీ జీవితం అధపాతాలను వెళ్ళిపోతుంది, ఇందులో సందేహం లేదు, జాగ్రత్త. తల్లిదండ్రులకు మించిన దైవము కానీ, గురువు కానీ, ఫ్రెండ్ కానీ ఒక్కడుండడు, ఎవ్వడు లేడు. తల్లిదండ్రులకు మించిన ఫ్రెండ్ ఎవ్వడు లేడు, ఇది గ్యారంటీ చెప్తాను మీకు నేను. వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకి కనుక మీరు తప్పు చేసి వాళ్ళకే మేము కొడుకున్న తర్వాత వాళ్ళే మా దగ్గరికి వచ్చేస్తారు, నేను ఇంకో మతం చేసుకుంటాను, నేను మతం చేసుకుంటే ఏమవుతుంది, తప్పకుండా మత భేదాలు ఉండాలి, కుల భేదాలు ఉండాలనేటువంటి ఈ వంకర టింకర మాటలు సినిమాలు నడుస్తాయి తప్ప నిజ జీవితంలో ప్రాక్టికల్గా నడవమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ దుర్మార్గులు, ఆడపిల్లలు ముఖ్యంగా ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు పడిపడే వాళ్ళు, మీదైనటువంటి జుగుప్సైన వీడియోలు, ఫోటోలు ఏవైనా సరే మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కాబట్టి మీరు ప్రేమ అటువంటి వాళ్ళకన్నా విద్య పైన, ఉద్యోగం పైన, స్టేటస్ పైన, సొసైటీ మీద మీరు ఫోకస్ చేస్తే, మీ కుటుంబానికి ఉన్నటువంటి విలువలు డెవలప్ చేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది అన్న విషయం చెప్పవచ్చు. బట్ ఓవరాల్గా 2026 ఆర్ గుడ్ టైం ఫర్ ద ధనుసు రాశి. సో విన్నారు కదా, 2026లో ధనుసు రాశికి ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా తెలియజేశారు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారితో మాట్లాడొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.